వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నెల్లూరు 45వ డివిజన్లో పర్యటించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పొగతోటలో కాలువ పూడికతీత పనులు ప్రారంభించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. త్రాగునీరు, చెత్త తొలిక, డ్రైనేజీ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత వైసీపీ పాలన రాష్ట్రాన్ని సంక్షోభానికి గురిచేసిందని మండిపడి ప్రజలు ఓపిక చూపితే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామన్నారు. అయితే నెల్లూరు లాంటి ప్లేస్లో యాక్చువల్గా మనకు ఎక్కువగా రెయిన్స్ అక్టోబర్, నవంబర్ ప్రాంతంలో వస్తుంది. అయితే ఇక్కడ పెద్ద కెనాల్స్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను గచ్చు కాలువ ఇవాళ ఈ గచ్చు కాలువ దగ్గర పూడికి తీసే యొక్క వర్క్ని స్టార్ట్ చేశారు. ఇట్లా నెల్లూరు సిటీలో దాదాపు 6.7 కిలోమీటర్లు పెద్ద కెనాల్స్ ఉన్నాయి. పెద్ద కెనాల్స్ అంటే 6 అడుగులు, 8 అడుగులు, 7 అడుగులు. ఆ కెనాల్స్ని 2.2 కోట్లతో తీసేటట్టుగా విధంగా ఈరోజు యాక్చువల్గా ప్రారంభించారు. ఇవన్నీ కూడా రాబోయే 20 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేను ఈరోజు యాక్చువల్గా నా పొగతోట ఏరియా అనేది యాక్చువల్గా నెల్లూరు సిటీకి తీసుకుంటే ఆల్మోస్ట్ సెంటర్ అవుతుంది. ఆ ఏరియాలో నేను కూడా యాక్చువల్గా ఈరోజు ఎక్కడైతే సిల్ట్ తీసుకుంటున్నారో అక్కడ వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి ఆ సిల్ట్ తీసే కార్యక్రమంలో జాయిన్ అయ్యాను. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఖజానా ఖాళీ 10,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. మున్సిపల్ శాఖదైతే 3,000 కోట్లు డైవర్ట్ చేశారు ప్రజలు కట్టిని. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ 1 by 1 చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ ఒకటే నేను చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి, 1 by 1 చేస్తాం. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పెద్దలు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ నెల్లూరు నగరం నుండి ప్రవహిస్తున్నటువంటి అన్ని మేజర్ డ్రైన్లు, ప్రధాన కాలువలు 40 మేజర్ డ్రైన్లో అన్నిటిలో కూడా పూడికి తీయాలా. రాబో వర్షాకాలంలో చిన్నపాటి వర్షం పడినా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఒక మంచి ఆలోచన చేసి గౌరవ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి 2,25,00,000 రూపాయల పైసలకు పనులు ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. తెనాలి సమీపంలోని